ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈరోజు ఉపవాస దీక్షా పరులకు ఇఫ్తార్ విందు ఘనంగా ఏర్పాటు చేశారు. رب ارحمهما كما ربيانا صغارا كما ربيانا صغارا نحب العفو فاعف عنا اللهم اجرنا 2009 को हमारा हिसाब देखा जाता है. भाई कितनी बड़ी कुर्बानी बोलो तमाम मसरूफियात से फारिग होकर चलो चलो रे बच्चे चलो गेट बंद करें जो अच्छा काय झालं लाईट फिचे का हो फिचे का अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह. రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అడ్వాన్స్ ఈదుల్ ఫితర్ అదేవిధంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఎంతోమంది అన్ని విధాలుగా ఉపవాసాలుండి నమాజులు చదివి రాత్రిపూట ఖురాన్ పాఠం విని తరావీ చదివి పేదోళ్ళకి అండగా నిలిచి పేదరికానికి తొలగించాలని భావజాలాలతో ఎన్నో విరాళాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ రంజాన్ మాసంతో పుణ్యం ఎలా సంపాదించుకోవాలి, పుణ్య కార్యక్రమాల్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఏ ఒక్క నెక్కి చేసినా ఏ ఒక్క వ్యక్తి అయితే కూడాను అల్లాహ్ తబారక్ వ తఆలా యాక్సెప్ట్ చేయాలి, కబూల్ చేయాలి, వాళ్ళకి తగిన పుణ్య ఇవ్వాలని అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. అడ్వాన్స్ ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ ఈద్ ముబారక్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో కూటమి పాలన అందరికీ సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి జరిగేలా అడుగులు ముందుకేస్తుంది. ముఖ్యంగా రంజాన్ మాసంలో మీరు కూడా చూశారు, విన్నారు. మొన్న ఇఫ్తార్ విందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఆ ఇఫ్తార్ విందులో ఇమాం మౌజన్లకి ఏ అయితే బకాయాలు పెండింగ్లు ఉన్నాయో అది విడుదల చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మైనార్టీలకి మంచి చేసేలా గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ తరాలు చేయలేదు. గతంలో చూసుకుంటే మైనార్టీలకి అండగా నిలిచి భవనాలు కానీ, ఉర్దూ విద్య కానీ,
అదేవిధంగా ఉర్దూలో జాబ్ క్రియేటింగ్ కానీ, హజ్ హౌస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఉర్దూ మెటీరియల్ కానీ, స్కిల్ సెంటర్స్ కానీ ప్రతిదీ కేటాయించినది పెట్టింది చంద్రన్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. రంజాన్ తోఫా కానీ, మోజన్ ఇమాములకి గౌరవ వేతనం కానీ, దుల్హన్ పథకం కానీ, అన్ని సంక్షేమ ముద్ర లోన్లు కానీ ప్రతిదీ మైనార్టీలకి అండగా నిలిచి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు గారికే దక్కుతుంది. అందుకు ప్రజలు వైసీపీ చేస్తున్న అరాచకాల్ని గుర్తించారు. మరి మోసపూరిత తప్పుడు ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆ తప్పుడు ప్రచారాల్ని తిప్పికొట్టాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.